ప్రిన్సిపల్ విదేశీ గద్వాల్. మహేష్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబ్ అయినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అభినందనలు. వీడియోలు చూసే చాలా మంది కూడా అంటే మా పరిస్థితి కూడా ఇంతే కదా, మేము కూడా కావచ్చు కదా అని చెప్పేసి ఒక ఆశ చిగురుస్తుందనే ఛానల్. అట్లా ఒకరిని మనం తక్కువ, మనంతకు మనమే తక్కువ అని అనుకోవడానికి లేదు. కాబట్టి చాలా మంది ఉన్నారు. మనం పేపర్లో డైలీ చూస్తూ ఉంటాము. హోటల్లో పనిచేసే అమ్మాయి కూడా నీట్ ర్యాంక్ ఒకసారి మిస్ అయింది, మళ్ళీ వస్తుంది. అట్లా మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరు విజ్ఞానం వాళ్ళకే ఉంటుంది. అదే స్కిల్ని మనం ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో డెవలప్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసేది మెయిన్గా. నమస్కారం సార్. నమస్తే మహేష్. అయితే మీ స్టూడెంట్స్ యొక్క కోర్స్ వల్ల, అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చాలామంది అంటే మీ యొక్క స్టూడెంట్స్, అదేవిధంగా అంటే విద్యార్థులంతా కూడా లేదా ఫ్యాకల్టీస్ కూడా అంటే ఇప్పుడున్నటువంటి ఏ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళినా లేకపోతే బయట స్కూల్స్లలో ఎవరైనా సరే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సార్ తెలుసా అంటే ఫస్ట్ మీ పేరు చెప్పేసి, అదేవిధంగా మా యొక్క ఛానల్లో కూడా అంటే కామెంట్స్ రూపంలో మేము అడిగాము. అంటే రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందన్నమాట. అంటే మేము తీసుకున్నటువంటి ఇంటర్వ్యూస్లో బాగా అంటే ఎస్ఐలతో కానీ, అదేవిధంగా హృదయరాజ్ సార్తో కానీ, అదేవిధంగా స్టూడెంట్స్తో కూడా, డాక్టర్స్తో అందరితో తీస్తుంటే వాళ్ళ నుంచి ఎక్కువ ఫోర్స్ వచ్చింది. అంటే మా సార్లను ఎందుకు తీస్తలేరు మీరు అని చెప్పేసి. సో అంటే వాళ్ళకి ఏం క్యూరియాసిటీ ఉందంటే మీ యొక్క లైఫ్ హిస్టరీ కావచ్చు, లేకపోతే మీరు చదువుకున్నటువంటి ప్రాంతం కావచ్చు, అంటే మీ స్కూలింగ్, కాలేజ్, ఇవన్నీ కూడా చర్చించుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే ఈ యొక్క కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత అత్యధిక అడ్మిషన్స్ సాధించినటువంటి ఏకైక కళాశాల మన యొక్క గద్వాల్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల అయినందుకు మరొకసారి. అయితే మీ యొక్క డీటెయిల్స్ చెప్పండి సార్ మాకు వ్యూవర్స్. అంటే మీ యొక్క ప్రాంతం ఏ విధంగా ఉంది, అంటే మీ యొక్క జననం అంతా కూడా ఎక్కడ జరిగింది? మాది అల్లంపూర్ తాలూకా ఇట్యాల మండలం, దువాస్పల్లి విలేజ్, ఒక మారుమూల ప్రాంతము. అయితే మేము చదువుకున్న రోజుల్లో మాకు బస్సు సౌకర్యం కూడా లేదు. మేము నా స్టడీ అంతా 10th వరకు ధర్మవరం అంటే మేము నడుచుకుంటూనే దాదాపు 7 కిలోమీటర్లు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ధర్మవరం స్కూల్లో, అంటే ఇప్పుడు వర్షవాడ్ సార్ అన్నమ్మ వాళ్ళ ఊరు ధర్మవరంలో అప్పుడు హై స్కూల్. ఆ హై స్కూల్లో మా ప్రాంతం అంతా బస్సు లేకపోయినా మేము నడుచుకుంటూ వెళ్ళి దువాస్పల్లి నుంచి ధర్మవరం పొలాల్లో రోడ్డు బట్టి వెళ్ళి మేము చదువుకునేది. అయితే చాలా ఇబ్బంది. అయితే మా మధ్యలో ఒక వాగు ఉంటుంది, పెద్ద వాగు. అవును, విన్నాం. అంటే మీ యొక్క స్టూడెంట్స్ ఎవరు చెప్తుంటే విన్నాం. వాగు హిస్టరీ ఆ వాగులో వర్షాకాలం వస్తే పెద్దగా వచ్చేది. అయితే మనం దాటాలి అంటే అప్పుడు వంతెన లేదు, ఏం లేదు. అయితే కొందరు డేర్ చేసి దాటేవాళ్ళు బుక్కులు పైన పెట్టుకొని చాలా ఇబ్బందిగా అట్లా నడిచింది. కొద్దిగా టైం ఎక్కువైతే పీఈటీ సార్ వెంకటేశ్వరరావు సార్ ఉండి చాలా స్ట్రిక్ట్. ఆయన మంచిగా స్ట్రిక్ట్గా, అంటే లేట్ అయితే చాలా దండించేవాడు. కాబట్టి లేట్ అయితే ఆయనతో తన్ను తినడం ఎందుకని మేము మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం చాలా సందర్భాలు. కాబట్టి అట్లా మళ్ళీ ఇంటికి వస్తే తిడతారని మేము మధ్యలోనే చేతుల్లోనే టైం పాస్ చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. 10th తర్వాత మేము నేను ఇంటర్ టు డిగ్రీ ఇక్కడే గవర్నమెంట్ కాలేజ్, ఇదే కాలేజీలే. ఎంఏఎల్డి అప్పుడు కాంపోజిట్ కాలేజ్ ఉండే, ఇంటర్ డిగ్రీ ఇన్నే. నాకు 5 years ఇక్కడే చదివాము. ఇంటర్ డిగ్రీ తర్వాత మాకు ఇక్కడ ఉండే లెక్చరర్స్ అంటే మోహన్ రెడ్డి సార్ కావచ్చు, తులసి రెడ్డి సార్ కావచ్చు, మన కెమిస్ట్రీ రవి సార్ కావచ్చు, వీళ్ళల్లా ప్రోత్సాహం వల్ల, మోహన్ రెడ్డి సార్ వల్లనే మేము అంటే జువాలజీ లెక్చర్ మోహన్ రెడ్డి సార్ మాకు స్ఫూర్తి. ఇంటర్ నుంచి కూడా డిగ్రీ సార్ చాలా నీట్గా చెప్పేవాడు. మేము ఒక
మా క్లాస్లో ఉండే 5 మందిని, వాళ్ళ బామారిది కూడా అజిత్ రెడ్డి అని, ఆయన, నేను, శ్రీనివాస్ అని గంజిపేట, జయరాజ్ అని రామాపురం, వాళ్ళు ఎస్సీలు అయినా కొద్దిగా షార్ప్ ఉండి, ఒక అరుణ, ఈ 5 మందికి మాకు కోచింగ్ ఇప్పించాడు. ఎవరు? రామయ్య సార్తో కోచ్, టీటీ, అది కెమిస్ట్రీ. ఇంటర్లో వీళ్ళు ఎంసెట్ పోలేరు అనే ఉద్దేశంతో, అప్పుడు మాకు ఎంసెట్ అంటే తెలియదు, ఎలా రాయాలో తెలియదు, ఏమీ తెలియదు. అయితే సార్ మీరు ఈ విధంగా రాస్తే మీరు గిటన్ అవుతారంటే రాశాము. సారు మంచిగా చెప్పాడు. అయితే వాళ్ళు 3 వెళ్ళిపోయారు, అగ్రికల్చర్, హార్టికల్చర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన రాజేంద్ర నగర్లో శ్రీనివాస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. జయరాజ్ హార్టికల్చర్ ఆఫీసర్గా, మన జిల్లా ఆఫీసర్గా పనిచేశాడు. ఇప్పుడు హైదరాబాద్ ప్రమోషన్ వెళ్ళిపోయాడు. అరుణ మేడం ఆమె ఇప్పుడు డాక్టర్ గాంధీలో వర్క్ చేస్తుంది. నేను ఇది సార్ వాళ్ళ బామారిది అయినా, ఆయన అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్ళాడు. నేను అయితే నాకు డిగ్రీ తర్వాత రామయ్య సార్ చెప్పింది ఎక్కడ ఉపయోగపడింది అంటే నాకు డిఎస్సిలో ఉపయోగపడింది. డిఎస్సిలో 28 పోస్టులు, దాదాపుగా 4000 మంది రాశాను క్యాండిడేట్స్. ఆ డిఎస్సిలో నేను సునాయాసంగా సార్ చెప్తున్నాడు, నా వచ్చేసింది, నాకు మంచి ర్యాంక్ వచ్చింది. నాకు 28లో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ కావడం వెళ్ళే. ఫస్ట్ మీ పోస్టింగ్ అంటే స్కూలింగ్ లేకపోతే జూనియర్? స్కూల్ అసిస్టెంట్. ఇక మాది అంటే మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అమ్మ నాన్న అంటే 2004 చనిపోయడం జరిగింది. ఇక నాకు 2 అన్నోళ్ళు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. మీ ఫ్యామిలీలో ఎవరన్నా అంటే ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ లేకపోతే? అంటే మా డాడీకి బాగా అంటే లోక జ్ఞానం బాగా తెలుసు కాబట్టి చదవాలి అనేటువంటిది ఒక ప్రోత్సాహం, అందరినీ చదివించాడు. మా అన్న వాళ్ళు ఇంటర్లో ఫెయిల్ కావడం వల్ల వాళ్ళు ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్ళారు. ఇక నేను మాత్రమే ఈ విధంగా చదివి ఇట్లే సార్ వాళ్ళ ప్రోత్సాహంతో, ఫ్రెండ్స్ తెలిసి. మీ యొక్క స్టార్టింగ్ పోస్టింగ్ ఎక్కడ సార్ స్కూల్ అసిస్టెంట్? నా స్టార్టింగ్ పోస్ట్ మేడికొండ హై స్కూల్. నేను కృష్ణ సారు ఇద్దరు కొలీగ్స్. దాదాపుగా మేము సారు నేను 6 సంవత్సరాలు వర్క్ చేశాను మేడికొండ. తర్వాత సార్ కూడూరు వచ్చాడు, నేను దరూరు వెళ్ళాను. 6 years తర్వాత మాకు ప్రమోషన్ రావడం జరిగింది జూనియర్ లెక్చరర్గా. నేను మళ్ళీ జూనియర్ లెక్చరర్గా మల్లకల్కి వెళ్ళాను. స్టార్టింగ్ పోస్ట్ మల్లకల్. అప్పుడు కొత్త కాలేజ్ అయింది, మల్లకల్ జాయిన్ కావడం జరిగింది. తర్వాత మల్లకల్ నుంచి డైరెక్ట్గా గద్వాల్. మల్లకల్ తర్వాత 5 years తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లో గద్వాల్ వచ్చాను. మళ్ళీ గద్వాల్ నుంచి మల్లకల్, మళ్ళీ గద్వాల్, మల్లకల్ నుంచి మళ్ళీ గద్వాల్ వచ్చాను. అయితే ఈ యొక్క మీ యొక్క టీచింగ్ జర్నీలో అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు, అంటే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే మేము కరెక్ట్గా స్కూల్కి వెళ్ళట్లేదు, మాకు కరెక్ట్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి మధ్యలోనే ఎడ్యుకేషన్ ఆపేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు స్కూలు మధ్యలో ఆపేసినా లేకపోతే మీ యొక్క టీచర్స్ ప్రోత్సాహం వల్ల ఇంత స్టేజ్కి ఎదగామని మీరు చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే యువత ఏమన్నా మేము బ్యాక్గ్రౌండ్ బాగాలేదు లేకపోతే మాకు చదివించే వాళ్ళు లేదని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలా అది చాలా పొరపాటు. మనకు ఎవరు ఏది లేదు నాకు లేదు అనేది అనుకోవడానికి లేదు. ఇంకా అప్పుడన్నా మీడియా లేదు, మేము చదివేటప్పుడు ఇంత ప్రొపగండా లేదు, ఎవరు ఎక్కడో తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు కానీ ఏదన్నా ఉంది అంటే నీకు చేసే దాతలు చాలామంది ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, మనం ఒక ఏది యూట్యూబ్లో కావచ్చు, లేకుంటే వాట్సాప్లో కావచ్చు, పేపర్లో ఇచ్చేస్తే ఎంతమంది నిరుపేదలకు దాతలు ఇస్తున్నారు. మెడిసిన్ కానీ ఏది ఐఐటి కానీ చదివే వాళ్ళకి ఫీజులు కడుతున్నారు. కాబట్టి నీలో టాలెంట్ ఉంటే దేన్నైనా సాధించడానికి ఎవరైనా సార్ వాళ్ళు కావచ్చు. ఇంకా ఇట్లే ఇప్పుడు మేము కూడా ఇక్కడ కొంత ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఒక 5-6 మంది పిల్లలు ఇప్పుడు బీ ఫార్మసీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, వాళ్ళు జాయిన్ అయ్యారు దాతల వాళ్ళు స్టూడెంట్స్. వాళ్ళు కూడా అట్లే వాళ్ళ ఏదైనా మళ్ళీ వాళ్ళు ఏదైనా దాతలుగా మళ్ళీ ముందుకు వస్తే ఈ విధంగా చేంజ్ వస్తే అట్లా ఉంటుంది. కానీ మనం మొదలే ఇది అనుకొని చేస్తే పిల్లలు ఆ విధమైనటువంటి థాట్ రాదు. వచ్చిందంటే కొంచెం అంటే మనం మొదలే డిస్కరేజ్ కావద్దు. మనం ముందుకెళ్ళాలి అంటే మనము పర్ఫార్మెన్స్ నీది నువ్వు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా నీకు సహాయం చదువు అంటే ఎవరైనా హెల్ప్ చేయడానికి
ముందుకు వస్తారు. అయితే ఇంకోటి సార్, మీరు చదివినటువంటి కాలేజ్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థలో, అంటే ఒకప్పుడు రిజిస్టర్లో స్టూడెంట్గా ఉండే మీ పేరు ఇప్పుడు ఒక ప్రిన్సిపల్స్ బోర్డు పైనే వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్కూలింగ్ ఇదే కాలేజీలో చదివినారో అప్పుడు వచ్చి బెంచ్ల మీద కూర్చునే వాళ్ళు, ఇప్పుడు వచ్చి ఒక అంటే లెక్చరర్స్ అందరిని గైడ్ చేయడం కానీ లేకపోతే అంటే ఇదంతా కూడా అంటే ఈ యొక్క ప్రౌడ్నెస్ అనేది మేము ఎక్కడ చూడలేదు. అంటే మీరు ఒక ప్రిన్సిపల్గా ఉన్నా కూడా ఎగ్జామినేషన్ డ్యూటీస్ కావచ్చు లేకపోతే అంటే కొలీగ్స్తో కలిసిపోయే విధంగా అంటే ఈ యొక్క మనస్తత్వం అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఈ లక్షణాలు ఎక్కడో దగ్గర కంపల్సరీ ఉండాలి. ఏంటంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి, మధ్యతరగతి ఫ్యామిలీ కాబట్టి, పల్లెటూరులో ఎలా ఉంటుందంటే నేను మొదలే చెప్పాను, మా బస్ సౌకర్యం అంటే ఏం లేదు. ఏదో అమ్మాలి అంటే ఏదన్నా గంజికి గద్వాలు రావాలంటే ఎద్దుల బండి మీద వచ్చేవాళ్ళు, ఎవరో సంవత్సరానికి ఒకసారి నాన్న అమ్మ వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. అయితే ఊర్లో ఉన్న వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా అయితే మామ, చిన్నాయన, అత్త, చిన్నమ్మ అని సంబోధించేటువంటి కల్చర్ అన్నట్టు. భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా ఏ వేరే క్యాస్ట్ అయినా కూడా ఈ విధంగానే సంబోధించుకుంటూ గురువులు తల్లిదండ్రులు చెప్పినటువంటి వింటూ వాళ్ళ యొక్క క్రమశిక్షణతో ఈ విధంగా రావడం. ఇప్పుడు రఘునాథ్ సార్ మా గురువు. రఘునాథ్ సార్ కింద జైలుగా పనిచేసినాం, సార్ పక్కలో పనిచేసినాం, సారు మాకు ప్రిన్సిపల్గా పనిచేశాడు. కాబట్టి అలాంటి మంచి మంచి భావాలు ఉండేటువంటి వ్యక్తుల మధ్య వర్క్ చేయడం వల్ల వాళ్ళతో అంటే వాళ్ళకి సమానం కాకపోయినా వాళ్ళ కొన్నైనా మనము అనుసరించాలనేటువంటిదే నా భావం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఇప్పుడు అప్పట్లో ఉమ్మడి స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి యూనివర్సిటీ మనకు తెలిసినట్టు ఉస్మానియా ఒకటే, కానీ అటువంటి దాంట్లో సీటు దొరకడం అంటే కూడా గగనమే. అంటే దానికి మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా చేశారు? నేను ఇంటర్ నుంచే సార్ వాళ్ళు, ఇప్పుడు మోహన్ రెడ్డి సారు నాకు రామయ్య సార్ ఇవ్వడం వల్ల అది మాకు డిగ్రీ తర్వాత మాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. అంటే కాంపిటీషన్ లో ఏ విధంగా అనేది మాకు అసలు తెలియదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరు ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ వేరు ఉంటుంది. ఎందుకో సార్ వాళ్ళు అంటే మేము క్లాస్ అయిన వెంబడే సార్ సండే కూడా తీసుకుంటుండే. కాబట్టి సార్ ఇంటికి పోతుంటే సార్కు పిల్లలు లేకపోయినా అంటే వాళ్ళ బామాడుతుండే కాబట్టి వాళ్ళకి మంచి క్లోజ్. మేము పోతే మంచిగా మమ్మల్ని కూడా వాళ్ళ పిల్లల్లాగానే చూసుకునేవాళ్ళు. కాబట్టి అరే మీరు చదవాలరా, ఇట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని సారు చాలా అజానుభావుడు. సార్ను చూస్తేనే మనం భయం అనేది చెప్పాలి. ఆయన ఏమనకపోయినా వచ్చిండు సారు అంటేనే క్యాంపస్లోకి అక్కడ ఫిన్ ఆఫ్ సైలెన్స్ అయ్యేది. అట్లా సారు యొక్క గైడెన్స్ వల్లనే మాకు ఈ విధంగా ఏదైనా ఎంట్రన్స్లో సునాయాసంగా నాకు కూడా సీట్ రావడం జరిగింది. సార్ యొక్క అభిమానిగానే నేను జువాలజీ తీసుకోవడం జరిగింది. ఓకే, అభిమానం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరంతా చదివినది కూడా గవర్నమెంట్ స్కూల్సే, లేకపోతే ఇంకోటి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. కానీ వన్స్ మనం పీజీలో ఎంటర్ అయిన తర్వాత మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చర్ కూడా మనకి అంటే మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు మీరు చెప్పారు దువాస్పల్లి నుంచి ఒక హైదరాబాద్కి వెళ్ళినట్టునే ఆ యొక్క ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పట్లో చాలామంది విద్యార్థులు కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు అంటే దూరాన్ని చదవడానికి దూర ప్రయాణం పంపించాలంటే భయపడుతున్నారు. అంటే పిల్లలు చెడిపోతారని లేకపోతే బయటి సమాజం బాగాలేదని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఉంది. సో అవన్నీ మీరు ఏ విధంగా జయించారు? లేకపోతే మీ యొక్క కొలీగ్స్ ఏ విధంగా అంటే మీ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారు మీతో? మా ఊరు నుంచి మా ఊరు కొద్దిగా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ వస్తే దాదాపు వ్యవసాయంగా ప్రతి ఇంట్లో మాకన్నా ఇంకా తరం వాళ్ళు కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. దాదాపుగా మా ఊర్లో 100 పైన ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు మన జిల్లాలోనే మా ఊరు ఫస్ట్ ఉంటుంది ఎంప్లాయీస్లో. రోజు పేపర్ కూడా వచ్చింది, మీరు చూసింటారు లేదా, ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్లో వచ్చింది, మా ఊరికి విజిట్ చేశారు. కాబట్టి అట్లా ఒకరి నుంచి ఒకరు అన్నమాట. ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఇంకో బాబు ఇక అంటే ఊరికి పోయినా కూడా మేము వ్యవసాయం కాబట్టి చేట్లకు పోయే వాళ్ళం, పనులు చేయాల్సిందే. ఇంకా ఆ విధంగా అరే చూడరా అట్లా అనేది ఒక పోటీ కూడా ఆ విధంగా మేము ఇప్పటికైనా నేను పొలాలకు పోతాం చూస్తాం అన్నట్టు వరకు చేశాము. ఇక చేస్తూనే ఉంటాం. అంటే అది ఒక రకమైన సరే నష్టం
కష్టమా తర్వాత కల్చర్ ఒక రకమైన సంతృప్తి అనేది అంటే వ్యవసాయం నుంచే వచ్చాం కాబట్టి ఒక ఆనందం అనేది చేస్తే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు అంటే విద్యార్థులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే సిటీలోకి వెళ్ళి లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చర్కి ఏ విధంగా? లాంగ్వేజ్కి మనం చదివే దానికి సంబంధం లేదు. నువ్వు తెలుగు మీడియం అయినా నీవు దాన్ని భావన వ్యక్తీకరిస్తే చాలు. మీడియం అదే అంతా కదే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొద్దిగా పోయిన తర్వాత గ్రామర్ మిస్టేక్ ఏం పెద్దగా మనం కాంటెంట్ చేసేసుకుంటూ వెళ్ళి నువ్వు తర్వాత మనం కొద్దిగా చదివి డెవలప్ చేసుకుంటే ఆల్రెడీ నువ్వు ఒక స్థాయికి వెళ్ళి ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి నువ్వు దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటే మనం కాంపిటీషన్లో కానీ దీంట్లో కానీ రాణించడానికి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థి ఇప్పుడు ఎలా అయింది అంటే సరే యూజ్ ఉంది సెల్ ఫోన్ వల్ల దీనివల్ల కొంత పక్కదారి పట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి విద్యార్థులకి మేము చెప్పే సజెషన్ ఏంటంటే మనం మధ్యతరగతి జనరల్గా మా కాలేజీకి వచ్చే వాళ్ళు అంటే గవర్నమెంట్ వచ్చే వాళ్ళు దాదాపుగా మధ్యతరగతి ఫ్యామిలీ కాబట్టి పిల్లలు ఏమైతుంది అంటే నాకేంలే మనకేం చదువు వస్తుందిలే అనే ధోరణిలో జనరల్గా ఉన్నారు. అలాంటిది మేము చెప్తానే ఉంటుంటాం లేదురా ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏ రంగంలో అయినా రాణించడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి అని నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి విద్యార్థులు కూడా పేరెంట్స్ కావచ్చు, మీరు ఇప్పుడు మీడియా కావచ్చు, మీ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కూడా మీరు సమాజానికి కానీ ఈ విధంగా చెప్పడం వల్ల కూడా కొంత ఏదైనా కొంత మారినా మనకు మేలు జరుగుతుంది అనేది నా అభిలాష. కంపల్సరీ సార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు అన్నట్టు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మనం ఇంతకుముందు కూడా చూసాం, మనం కరోనా టైంలో అంటే వాళ్ళు పేరెంట్స్కి పరిస్థితులు బాగాలేక అటువంటి స్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు తిప్పలు పడైనా సరే మొబైల్స్ అయితే ఇచ్చారు పిల్లలకు. స్కూల్ పిల్లలకి ఇచ్చారు, కాలేజ్ పిల్లలకి కూడా ఇచ్చారు. ఇప్పుడు మా పిల్లలు వచ్చినారు కదా దాదాపు ఒక సంచి అయినాయి మొబైల్స్. ఒకప్పుడు మనం కాలేజీలోకి మొబైల్ నాట్ అవ్వడానికి మనం చెప్తుంటాం, ఇప్పుడు మొబైల్తోనే కాలేజ్ కంపల్సరీ. మనం ఏదైనా పరిస్థితి మనం దాన్ని చేయలేక సిచ్యువేషన్లో ఆ విధంగా వచ్చింది కాబట్టి ఓకే, మంచిగా ఉపయోగించుకుంటే ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులుగా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ కష్టపడే టైంలో కష్టపడాలి, సుఖపడే టైంలో సుఖపడాలి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో వైచారిక ఆనందం వల్ల పెడదో పట్టడానికి కొద్దిగా ఆస్కారాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మా శాయశక్తుల అంటే మా పరిధి వరకు మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివాం కాబట్టి కాలేజెస్లో మనకు ఒక ఐడియా అంటూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం విలేజెస్ నుంచి వచ్చి ఉంటాం, మనం కాలేజ్కి వస్తున్నామా లేదా మన పేరెంట్స్కి అయితే తెలియదు. అంటే అటువంటి వాళ్ళకు పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటంటే పిల్లవాడు కాలేజ్కి వెళ్తున్నాడా లేకపోతే బయట తిరుగుతున్నాడా అని వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి? మేము అంటే అడ్మిషన్కి వచ్చినప్పుడు వాళ్ళ నీ నంబర్ ఇవ్వమని చెప్పారు పేరెంట్స్. సరే పేరెంట్ ఇచ్చినారు, ఆ నంబర్ చెప్తే కొందరు కలుస్తుంది, కొందరిది పిల్లవాడు ఏంటంటే వాళ్ళ నంబర్ ఇచ్చేస్తారు. కాబట్టి దాన్ని మేమేం చేస్తున్నాం అంటే కలిసిన వాళ్ళు ఎప్పుడైనా మీరు గద్వాలకు వస్తే జనరల్గా సంతకి ఈ పల్లెల్లో రండి, చూడండి, మీ అటెండెన్స్ చూడండి అని నేను వచ్చిన ప్రతి పేరెంట్కి మా సార్ వాళ్ళకి కానీ సెల్ నెంబర్స్ అంతా ఉన్నాయి, చేస్తూ ఉన్నాం. వచ్చే వాళ్ళు వస్తుంటారు, చెప్తుంటారు. పిల్లలు కొద్దిగా కామెంట్ చేయడం ఏదన్నా చిన్న జరుగుతూ ఉంటాయి కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కొంత సెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా పిల్లవాళ్ళు నంబర్ ఇవ్వకుండా ఇప్పుడు దాదాపుగా 914 మంది అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్. కాబట్టి కొంత అంటే క్లాసులు కూడా ఇప్పుడు గర్ల్స్ కాలేజ్ షిఫ్ట్ సిస్టమ్ వల్ల ఏమైతుందంటే కొంత పిల్లల పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. ఎందుకంటే టైం లేదు, ఆ టైం ఉన్న దాంట్లో పీరియడ్స్ సరిపోవట్లేదు, పీరియడ్స్ చెప్పుకోవడానికి సార్ వాళ్ళకి ఒక డిసిప్లిన్ కానీ ఏదైనా ఒక మోరల్ వాల్యూస్ చెప్పాలన్నా ఏదన్నా పెట్టాలి టైం లేదు. కాబట్టి ఒక ప్రేయర్ కానీ లాస్ట్లో ఏదన్నా ఒక ఉపన్యాసాలు కానీ అవి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. గర్ల్స్ కాలేజ్ అయితే పక్కన స్టార్ట్ అయింది, ఒకవేళ వాళ్ళు అక్కడ వెళ్తే మనకు కొంచెం ఇబ్బంది తగ్గవచ్చు. ఆ విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
ఇప్పుడు ఇంకోటి మిమ్మల్ని అబ్జర్వ్ చేసినటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరితో కూడా అంటే ఇప్పుడు మన కాలేజ్ సిస్టంలోనే రెగ్యులర్ సిస్టమ్ అని ఒకటి, కాంట్రాక్ట్ వ్యవస్థ అని ఒకటి గెస్ట్ అని ఒకటి, అంటే అవర్ బేస్డ్ అని కూడా కొన్ని జరిగాయి. అంటే వీళ్ళందరితో కూడా అంటే మీరు పదవులను కాకుండా అంటే వాళ్ళ యొక్క ఏజ్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరిని అంటే ఈవెన్ మీ స్టూడెంట్స్ని కూడా అంటే మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఈవెన్ నన్ను కూడా అంటే ఒక సార్ అని చెప్పేసి సంబోధిస్తుంటారు ఎప్పుడైనా సరే. అంటే ఈవెన్ మీతో చదువు నేర్చుకొని పోయిన వాళ్ళతో కూడా వాళ్ళని కూడా మీరు సార్ అనడం అంటే ఒక రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ విధంగా ఇచ్చేటువంటి గుణం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తుంటే ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ మనం ఎదురుగా పోతుంటే కూడా రెస్పెక్ట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదే బాధ అనిపిస్తుంది నాకు. వస్తుంటారు మా పిల్లలు కొందరు, నాకు గోడపైడ్ కావాలి, నాకు టీసీ, నాకు బుక్కు అంటే సార్ వాళ్ళు సంబోధించాలి. ఒక ప్రిన్సిపల్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, సార్ అనే సంబోధన రావట్లేదు. అంటే వాళ్ళలో ఏమవుతుందంటే కొంచెం డిసిప్లిన్ దెబ్బతింటుంది. మనం ఇంటి దగ్గర కూడా పేరెంట్ కూడా అమ్మ నాన్న అప్ప అని అనడం అనేది ఫస్ట్ చిన్నప్పుడు ఆ పిల్లల్ని ఇంటికాడే కంట్రోల్ చేయాలి తల్లిదండ్రులుగా. వాళ్ళు చేయలేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అంటున్నప్పుడు అవుతుంది. మేము కూడా చెప్పేస్తున్నాం, అరే లేదురా సార్ వాళ్ళు సార్ అనాలి అది ఇది అని చెప్తున్నాం. కొంత అంటే ఈ 2 years నుంచి జరగలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ విధంగా అంటే మీరు వేసిన క్వశ్చన్కి నేను మొదలే చెప్పాను, మాది అంటే పల్లెటూరు విలేజ్ కాబట్టి జనరల్గా ఇంట్లో బయట కంటే ఎక్కువగా అంటే ఏదో కట్టకడ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సార్ మీ పేరెంట్స్తో మీరు ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మాట అస్సలు వినట్లేదు, అంటే కేర్ చేయట్లేదు. అంటే నేను మొదలే చెప్పు, మా డాడీ కొంత లోక జ్ఞానం ఉండి ఊర్లో ఏదైనా అంటే ఒక పెద్దగా ఉండి అది పంచాయతీలు చెప్పేవాడు. మా నాన్న అంటే కొంచెం భయమే. మేము దాదాపు 8 అయితేనే ఇంటికి రావాలి, తినాలి, ఉండాలి. ఏదైనా లేట్ అయిందంటే చాలా తిట్టేవాడు. అంటే ఒక డిసిప్లిన్గా ఉండేవాడు. నువ్వు 12కి వచ్చి తింటా అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తినాలి అనేది ఒకటి భావన. తిని బయటకు పోతావా, ఇంట్లోనే ఉండాలి, నీకు టైం అయింది అని ఒక అప్పటి నుంచే. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కాలేజీల్లో సార్ వాళ్ళని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగంలో కూడా సార్ వాళ్ళు, బృందా సార్ కావచ్చు, ఇంకా కొందరు చాలామంది కృష్ణ సార్ కావచ్చు, ఇలా ఉదయరాజ్ సార్ కావచ్చు. ఉదయరాజ్ సార్లో నేను అంత ఆఫీసర్ అయినా మమ్మల్ని ఇంకా చాలా ఇదిగా చూడడం అంట కొంత మంచి మంచి వాళ్ళ యొక్క భావాలని మనం కూడా కొన్ని నేర్చుకుంటే మనలో ఉండే కొన్ని లోపాలని ఇది కాదు సిస్టమ్ ఇట్లా ఉండాలి అనేది తోటి వాళ్ళతో పాటు గురువుల ద్వారా, ఇంటి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఈ విధంగా నేర్చుకున్నటువంటి. అయితే ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హోదా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మనదే కదా కాలేజ్, లేకపోతే మన పోస్టింగే కదా, ఏ టైంకి పోయినా నడుస్తుంది అనుకునే మనస్తత్వం కాకుండా మీ కాలేజ్ 8 అంటే 7:50కే మీరు కంపల్సరీ ఇక్కడ ఉంటారు. ఈవెన్ పిల్లలు రాకుండా ఉన్నప్పుడు అంటే పిల్లలు ఎవరు లేనప్పుడు కూడా ఎవరు విజిటింగ్ ఉండదు, ఏముండదు. అప్పుడు కూడా మీరు అంటే టైం సెన్స్ పాటించడంలో ఆ యొక్క ఖచ్చితంగా ఉండాలి అనే సెన్స్ ఎప్పటి నుంచి వచ్చింది? మేము జాబ్ ఎక్కినాక చెప్తున్నాం కదా, మేము స్కూల్ లెవెల్లో కానీ తర్వాత ఇక్కడ కాలేజ్ లెవెల్లో వచ్చిన రఘునాథ్ సార్ కావచ్చు. రఘునాథ్ సార్ టైం అంటే టైం. తర్వాత మేము జైలుగా అయినప్పుడు అక్కడే మల్లకల్లో కూడా బసవరాజ్ సార్ ఉన్నాయి, ఆయన కూడా టైం అంటే టైం చెప్పేవాళ్ళు. మీరు టైంకి రావాలి, మీరు ఇప్పుడే నేర్చుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇది అనేది మా పొజిషన్లోకి వచ్చినాక మీరు తెలుస్తుంది. అట్లా కాదు, ఇప్పుడు మనమే రానప్పుడు వేరే వాళ్ళని నువ్వేం క్వశ్చన్ వేయగలుగుతావు అనేది ఒకటి సార్ వాళ్ళు అంటుంటారు. నువ్వు ఇప్పుడు ఎడ్డే రాలేదు, నువ్వు సార్వే రానప్పుడు పిల్లవాడిని నువ్వు లేట్ చేస్తే వాడు బయటకు పోయి పెద్ద నాడు అనేది ఒకటి అనుకుంటాడు. కాబట్టి మనము ఫాలో అయితే 1-2 సార్లు చూసి అరే సారే వస్తున్నాడు మనము రావాలనేది వాళ్ళలో కనీసం వచ్చేస్తుంది అనేది సార్ చెప్పేవాడు ఎప్పుడు. కాబట్టి రిటైర్డ్ అయ్యే ముందు రోజు కూడా సార్ టైంకి వచ్చాడు. కాబట్టి అట్లా వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క
టైం ఏంటంటే అడుగుజాడల్లో నడుస్తూ ఈ విధంగా ఉంటేనే మనకు అంటే మనం ఉద్యోగ ధర్మం సరే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నా మనం నువ్వు అన్నట్టు ఏం లేకపోవచ్చులే అని అనుకుంటేవచ్చు అనుకుంటే లాభం ఏమి. ఇప్పుడు మనం చేసేటప్పుడు మనం మన మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాము, మనకు వచ్చే పిల్లలలో అదే స్థాయి నుంచి వస్తారు కాబట్టి మనం వాళ్ళకి కొంత ఐడియల్గా ఉండాలి. మనం ఏదో నేర్పాలి సరే కనీసం 100% నేర్పకపోయినా కనీసం మనలో ఉండేదాన్ని డిసిప్లిన్ కావచ్చు, టైం ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు. ఇంకోటి కొంతమంది మధ్యలో వెళ్ళిపోయి వస్తుంటారు, అంటే కాలేజ్కి వచ్చి మళ్ళీ పర్సనల్ పనులకు వెళ్తుంటారు, కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. వచ్చిరంటే తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాతనే. అదే మనకు టైం లోకల్ అంటే మనం బయటికి పోయినప్పుడు ఏదైనా లీవ్ పెట్టుకొని చేసేవాళ్ళము కాబట్టి అది అప్పటి నుంచి అట్లే వచ్చేసింది. కాబట్టి మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, నేను హాలిడే రోజుల్లో ఊరికి వెళ్తాము, చేస్తూ ఉంటాను. మాది కూడా మంచి అంటే చాలా ఇది ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి రావడం జరిగింది. ఏదో జరుగుతూ ఉంది. ఇంకా ఇంకోటి ప్రతి ఒక్కరిని కూడా అంటే మీరు కాలేజెస్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ని కావచ్చు, లేకపోతే మీ యొక్క కొలీగ్స్ని కావచ్చు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ప్రతిదీ అంటే ప్రతిదీ దగ్గరుండి మీరే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అది బాగా నచ్చింది సార్. ఇదంతా కూడా చేయాలి లేకపోతే కాన్సన్ట్రేట్గా చేయాలి అంటే ఇంట్లో అంటే మేడం దగ్గర మీరు అంటే మేడం ప్రశాంతంగా అంటే మేడం ఎటువంటి గొడవల వల్ల లేకుంటే ఇంటి ప్రశాంతంగా ఉంటేనే బయట డ్యూటీ ప్రశాంతంగా ఉంటుంది. మగవారి వెనక ఆడ మా అలా పట్టించుకోదు. నేను మాది ఉమ్మడి ఫ్యామిలీ అయినా మా అన్న పిల్లల్ని మా అగ్రికల్చర్ ఫ్యామిలీ చూసినా నువ్వు ఎందుకు చేస్తావు ఇట్లా, ఎందుకు నువ్వు ఊరికి ఎందుకు పోతావు, ఆ వ్యవసాయం ఎందుకు అంటే ఇప్పుడు మనం డ్యూటీకి వచ్చినామంటే డ్యూటీ అంటే ఏం పోవచ్చు కదా అని కూడా ఒకసారి అంటే కూడా మనకు తిండి పెట్టేది మనం పోవచ్చు కదా అంటే ఈడ ఉండి చేసేది ఏమి అనేది ఒకటి. సరే వెళ్ళండి అనేది మనము ఇదైతే మన పిల్లలు కూడా మనం ఏం చేయగలుగుతాం. కాబట్టి మా పిల్లలు కూడా మంచిగా చదివారు భగవంతుని దయ వల్ల. మా పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, సిఎస్సి, ఇప్పుడు టీసీఎస్లో సెలెక్ట్ అయింది, జాయిన్ అయింది. చిన్న అమ్మాయి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతుంది. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు కూడా మంచిగా చదివారు. ఇక ఇది నడుస్తుంది. అదే వాళ్ళు 2 మంచిగా చదువుతున్నారు, చదివారు. ఇక మేము 2 ఇంట్లో, అమ్మ నాన్న లేరు కాబట్టి ఇక నేను వచ్చేస్తాను. నైట్ కల్లా కార్యక్రమాలు అయిపోతే టిఫిన్ చేసేది వచ్చేసేది, మళ్ళీ ఇంకా మధ్యాహ్నం టైం భోజనం, ఇంకా మళ్ళీ సాయంత్రం వెళ్తాం, ఇంటికాడనే ఉంటాం. ఉదయం 10 వరకు ఇంటికాడనే ఉంటాం, మళ్ళీ 4 తర్వాత ఇంటికాడనే ఉంటాం. ఈ మధ్యలోనే కదా మనం కాలేజీ, మళ్ళీ ఇంకా ఈ పీరియడ్ కూడా మనం కాలేజీలో ఉండకుంటే మనకు దానికి సార్థకత ఉంటుంది కదా. ఇప్పుడు మనం లేవు అనుకుంటే వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదో సార్ లీవ్లో ఉంటాడు, ఆ క్లాస్కి వాళ్ళు వెళ్ళరు. మనం ఉంటే ఎవరినో ఒకరిని సార్ మీరు ఆ క్లాస్ అడ్జస్ట్, పిల్లలు డిసిప్లిన్ దెబ్బతినదు, ఏదో ఒకటి నేర్చుకుంటారు, వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు బయట పిల్లలు ఉంటారు. మనం ఉంటే కొద్దిగా గేట్ కాడిపోతే పిల్లలు లోపలికి వచ్చేస్తారు. మనం లేనట్లయితే మనం ఇంటికాడ ఉంటే వీళ్ళు ఇంటికాడ ఉంటారు. ఇప్పుడున్నటువంటి కరోనా పాండమిక్ లో మనకు సిలబస్ కూడా 30% డిక్రీజ్ చేయడం. ఇప్పుడు పిల్లల మనసులో ఏముందంటే మళ్ళీ ఇప్పుడు ఒమైక్రాన్ వైరస్ ఉంది, 2019లో మా సీనియర్లు ఏ విధంగా పాస్ చేశారో మమ్మల్ని కూడా అదే విధంగా పాస్ చేస్తారు. అంటే పాస్ చేస్తారనే మనసులో పెట్టుకొని వాళ్ళు అసలు ఏమి సబ్జెక్ట్ చదవకుండా అది ఉన్నారు. దాని వల్ల ఏం లాస్ అవుతారు ఫ్యూచర్లో వాళ్ళు, అదొక క్లారిటీ ఇవ్వండి. ఫ్యూచర్లో విద్యార్థులు చాలా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేదు. ఈ కాంపిటీషన్ స్పిరిట్లో ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలు అయితే ప్రైవేటు అంటే ప్రైవేట్ని మనం ఎక్కువ తక్కువ గవర్నమెంట్ తక్కువ అని కాదు, వాళ్ళని ఢీకొనాలంటే పిల్లలు వీళ్ళు చదవాలి అంటే వాళ్ళకి మనము అంటే వాళ్ళకి కాంపిటీషన్ వాళ్ళు ముందుంటారు, మనం వాళ్ళకి సిలబస్ అయిపోతుంది, మనకి ఇంకా సిలబస్ కాకుండా ఉన్నట్లయితే ఇబ్బంది ఏర్పడుతుంది. రేపు ఏదైనా ఎగ్జామ్
రాయాలి అంటే అందరూ రాయాల్సింది, చదివిన వాళ్ళు రాయాలి, మనం చదివిన వాళ్ళు రాయాల్సింది. ఇప్పుడు నీట్ కావచ్చు, లేదంటే ఏదైనా డిఎస్సి కావచ్చు, పీజీ ఎగ్జామ్ కావచ్చు, మనకైతే ఫ్రీగా ఇయ్యరు కదా. 10th పాస్ అయితే ఇంటర్ ఇచ్చినట్ల, ఇంటర్ పాస్ అయితే డిగ్రీ ఇచ్చినట్ల ఇయ్యరు. కాబట్టి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ అనేది బాగా కష్టపడి ఈ సబ్జెక్ట్లన్నీ ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది మనము సబ్జెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా మనం ఈ లెవెల్ నుంచే, ఇంటర్ లెవెల్ నుంచే మనము పెంపొందించుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. నాకు ఆ విధంగానే ఉపయోగపడింది కాబట్టి ఆ విధంగా చేసుకుంటేనే మనం ఇదే బేస్, ఈ బేస్ని మనం తప్పిందంటే ఫ్యూచర్లో నువ్వు మనం నాలెడ్జ్ అనేది పాస్ కోసం కదా, నాలెడ్జ్ కోసం, నాలెడ్జ్ పెంపొందించుకోవాలి. పాస్ అనేది ఈజీగా ఎవరైనా అవుతారు. కాబట్టి మనం నాలెడ్జ్ పెంపొందితే ఆ నాలెడ్జ్ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీరు అన్నారు ఇంతకుముందు ట్రైనింగ్ మనకు కెమిస్ట్రీ ఎంట్రన్స్ టెస్ట్ ఇప్పించిన ఊహించినట్టు జువాలజీ ఎప్పుడో ఎంట్రన్స్ అయితే ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు అక్కడ మాకు డిఎస్సీలో ఏమైందంటే కెమిస్ట్రీ అంతా మ్యాథమెటికల్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఏదో అంటే జువాలజీ అవన్నీ అందరూ చేస్తారు, కొంత కెమిస్ట్రీ ఆ విధంగా మ్యాథ్స్ లెవెల్లో ఇచ్చే వరకు కొందరు చేయలేకపోయింది. కాబట్టి నాకు సార్ చెప్పడం వల్ల ఉపయోగపడింది రామయ్య సార్, కాబట్టి కొంచెం మంచిగా వచ్చేసింది. సార్ మా తర్వాత సార్ కూడా గ్రూప్ 2 జాయింట్ కలెక్టర్గా వెళ్ళిపోయాడు. సార్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఐడల్లో. ఆ రోజు చేసిన వల్లనే ఈరోజు మీరు అంటే మాకు మెయిన్గా చెప్పాను కదా, మోహన్ సార్, తర్వాత రామయ్య సార్ చెప్పాడు. మంచిగా అప్పుడు డిగ్రీ లెక్చరర్స్ చాలా మంచిగా ఉండి పిల్లల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కూడా ఎక్కడైనా మంచి హుషారు ఉండే వాళ్ళ పిల్లలు చెప్తూ ఉంటారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఏదన్నా విన్నాను కొంతమంది పిల్లలు మీరు కూడా ఎగ్జామ్ ఫీజులు చెప్పండి బాబు, ఈ విధంగా ఉంటుంది మెటీరియల్ ఎక్కడైనా కానీ ఫ్రీ. ఎప్పుడు ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఉంది మా కాలేజీలో, శేషగిరి రంగనాథ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కేశవరం, వాళ్ళు ఇప్పుడు ఎంసెట్ రాస్తే బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, నీట్ కావచ్చు, ఏవైనా టెక్నికల్ కోర్సులు చదువుతుంటే వాళ్ళు ఫీజు ఫ్రీ కడుతున్నారు. వాళ్ళకి ఫీజు 4 years. కాబట్టి అట్లా ఎవరైనా ఉండి ముందుకు వచ్చి మనం చదవగలుగుతున్నామంటే ఆ విధంగా కూడా ఎవరైనా దాతలు ఉన్నారు, ముందుకు రావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా డాక్టర్స్ వాళ్ళని కూడా ఏదైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ పెట్టాలని మేము హైదరాబాద్లో ఉన్నారు, పోవాలి. పోయి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక డొనేట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద మన డిగ్రీ కాలేజ్లో పెడదామని నా యొక్క ఆశ ఉంది. ఈ కరోనాలో పోలేదు, ప్రయత్నం అయితే నడుస్తుంది, చేద్దాం అనేది నా ఆశ. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసినది కూడా ఏంటంటే మీరు ప్రిన్సిపల్ రాకముందు కాలేజ్కి ఇప్పటికి చాలా చేంజ్ చేసేసారు. అంటే కలర్స్ కావచ్చు, పూల కుండీలు కావచ్చు, ఇక్కడ డెకరేషన్ అంతా కూడా అంటే మన కాలేజ్ని రూపురేఖగా మార్చేసారు. అంటే చేంజ్ అంటే మీకున్న పరిధిలో చేంజ్ చేసేసారు. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఏం ఫండ్ రావట్లేదు, అయినా ఇక్కడ ఉండేదాన్ని పిల్లలు ఇప్పుడు ఏదో కలిగి ఉండడము, ఏదైనా టీసీలు ఇచ్చేవాడు వాళ్ళు సొంతంగా ఏదైనా ఇచ్చేస్తే దాన్ని కాలేజీకి యూటిలైజ్ చేసి ఒక సీనియర్ అసిస్టెంట్ సార్ కూడా చాలా రాఘవేంద్రాచారి మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఆయన చెప్పేస్తే ఆయన మంచిగా అరేంజ్ చేసేస్తాడు. అంతా కూడా మంచిగా ఉంది. ఇక్కడ మాకు కూడా టీచింగ్ ఫ్యాకల్టీ బాగుంది, నాన్ టీచింగ్ కూడా వాళ్ళు ఎవరి వర్క్ వాళ్ళు ఇన్ టైంలో చేస్తారు. మాకు ఏం లేదు, మాకు ఇంటికాడ బాధ లేదు, కాలేజీలో బాధ లేదు. అంటే పిల్లలే చదవాలనేదే ఒకటి. ఇంకోటి మన కాలేజ్లో అడ్మిషన్స్ కోసం కూడా చాలా హై రేంజ్లో రికమెండేషన్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఎందుకంటే ఇప్పుడు ఫీజు అంటే కోవిడ్ వల్ల కొందరు ఫీజులు కట్టాలి ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గర జాయిన్ అయ్యారు. చాలా మంది వస్తుంటే ఇక్కడ మాకు అకామిడేషన్ లేకపోవడం వల్ల కూడా చాలా మంది తీసుకోలేదు. అది కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఫీజులు కట్టలేరు, ఇక్కడ అవకాశం లేదు, వాళ్ళు చాలా బాధపడుకుంటూ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మా రూమ్ కెపాసిటీ 72 కానీ 150-160 వరకు తీసుకుంటాము. అయినా ఒక 20% ఆబ్సెంట్ అయితే మిగతా వాళ్ళు వస్తే కింద కూడా డోర్ దగ్గర కూడా కూర్చొని పరిస్థితి ఉంది. కాబట్టి అంత మోతాదుకి ఇంకా మించి తీసుకోవడం అనేది
పోనీ సెక్షన్లు చేద్దామంటే స్టాఫ్ లేదు. స్టాఫ్ లేరు, అకామిడేషన్. ఈడకే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉండడం వల్ల కంటిన్యూ క్లాసులు అవుతుంది. మ్యాథ్స్ సార్కి 8 క్లాసులు అయితే మనకి ఉండేది 7 పీరియడ్. అంటే వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వీళ్ళకి తెలుగులు కావచ్చు, కంటిన్యూ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పడం వల్ల ఏం బాధపడకుండా వాళ్ళ మనసులో ఏముందో కానీ వాళ్ళైతే సరే చేయాలి అనేది ఒక దృఢమైతే నిశ్చయంగా ఉన్నారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, ఆ విధంగా నడుస్తూ ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా ఇంకా టీచింగ్ ఇచ్చేస్తే గవర్నమెంట్ ఇంకా మంచిగా నడపడానికి ఆస్కారం. ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఇప్పుడు లాస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దగ్గర మనకు ఎగ్జామ్స్ మన ముందర ఉన్నటువంటి సవాల్ అంటే విద్యార్థులకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, లేకపోతే ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు పోతే మంచిగా ఉంటుంది, ఇవంతా కూడా మనం నెక్స్ట్ సెక్షన్లో కూడా డిస్కషన్ చేద్దాం సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్, చిన్న ఛానల్ అయినా కూడా అంటే ఈ యొక్క సమయం ఇచ్చి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మా ఛానల్ వ్యూవర్స్కు చెప్పినందుకు. ఎందుకంటే ఇప్పుడు మన ఈ పేరెంట్స్కి ఉండాలి, పేరెంట్స్ కూడా మేల్కోవాలి. పూర్వ పరిస్థితుల్లాగా నాకెందుకులే నేను పంపిస్తున్నా వాడు చదువుతుంది అనకుండా చదవాలి. మనం ఉండే ఇప్పుడు పిల్లలు జనరల్గా ఇంట్లో అప్పటిలాగా మేము 7 మందిని అట్లా ఇప్పుడేమి లేదు, ఒకరిద్దరే. కాబట్టి వాళ్ళ మీద నువ్వు కేర్ తీసుకోవాలి. నువ్వు ఎంత చేసినా వాళ్ళ కొరకే కదా. ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారా, కాలేజీకి వస్తున్నాడా లేదా, కనీసం వారాల్లో చేయాలి. చేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ అటెండెన్స్ సార్ చెప్తున్నారా లేదా, మీరు ఏం చేస్తున్నారు, మా పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినాయి అనేనా అడగడానికి కూడా మీకు రైట్స్ ఉన్నాయి. కాబట్టి మాకు మీరు వచ్చి అడిగితే కూడా మేము కూడా ఇంకా వర్క్ చేయాలనేది సార్ వాళ్ళకి వస్తుంది, మాకు వస్తుంది, మనకు పై ఆఫీసర్ నుంచి కూడా మనకు ఫోర్స్ వస్తుంది. కాబట్టి మన అంతకు మనమే దాన్ని మోటివేట్గా తీసుకొని ముందు పేరెంట్స్ కూడా తీసుకోవాలి. పేరెంట్స్ తర్వాత టీచర్స్ మనం ఈ విధంగా చేస్తేనే సమాజం లోపల మధ్యతరగతి వాళ్ళు పైకి రావడం, పైవాడు పైకి వెళ్తాడు మనకు. కాబట్టి అదే నా యొక్క ఆశ. ఎందుకంటే పిల్లవాడు ఇంకా ఇప్పటి నుంచే వాడు అదే అట్లే వెళ్ళిపోతుంటాడు, బ్యాక్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము మా ప్రయత్నం అయితే ఈ విధంగా ఇప్పుడు ఇంటర్ అయితేనే ఎంసెట్ ఉంటుంది, లేకుంటే హార్టికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, లేక ఇంకా మైక్రోబయాలజీ బిఎస్సి ఉంటుంది, బిఎస్సి నర్సింగ్ ఉంటుంది. ఈ విధంగా ఎవరికి ఏ దాంట్లో ఉంటే స్కిల్ను బట్టి వెళ్ళిపోండి అనేది చెప్తూ ఉంటాము. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇట్లా డిగ్రీ వెళ్తారు. డిగ్రీ కూడా ఏ కోర్సులు తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేటువంటిది దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన సమాచారం మా యొక్క ఛానల్కి ఇచ్చినందుకు.